మన రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, స్తోత్రార్హుడు ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుస్తున్నాను. సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమాన్ని ఈ విధంగా మీతో పంచుకోవడానికి, దేవుని ప్రేమను వ్యక్తపరచడానికి, ప్రభు యొక్క వాక్య ధ్యానాన్ని మరి మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటగా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించే ఈ సమయాన్ని మన హృదయాలు తెరిచి, మనసును తెరిచి అనేక విషయాలు మనము అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆయన స్వరానికి లోబడదాం. రండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, అనంతమైన మీ ప్రేమ, దయ, వాత్సల్యత, కటాక్షం మళ్ళీ మీరు చూపి నడిపించి మరొక ధన్యత మీ సన్నిధిలో ప్రభు ఈ రీతి మీ సమకూటకు నాయన మీ వాక్యాన్ని ఆలకించడానికి శుభవార్త టీవీ మాధ్యమం ద్వారా దేవ ఈ రీతిగా మాకు మీరు తెరిచిన ద్వారం కొరకు మీకు స్తోత్రాలు. కొద్ది సమయంనైనా మీ యొక్క శ్రేష్టమైన మాటలు మీరు ప్రజలకు అందించమని, దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను నిజామాబాద్ జిల్లాలో మరి అద్భుతమైన పరిచర్యలు ప్రభు మాకు అప్పగించినారు. దేవుని పరిచర్యలో, దేవుని ద్రాక్షవనంలో పనిచేస్తూ జూడాచరి సంపూర్ణ సువార్త సంఘములను ప్రభు కృపను బట్టి మరి నడిపిస్తూ దేవుని యొక్క రాజ్య విస్తరణలో ఆత్మల భారం కలిగి రక్షణ స్వాస్థ్యాన్ని ప్రభు కొరకు సిద్ధపరిచేటువంటి మహత్తరమైన పనిలో ప్రభు పనిలో సాగుతున్నాము. మరి దేవుని యొక్క కృపాభరితమైన దీవెనలు, మీ యొక్క దయగల ప్రార్థనలు కూడా మేము కోరుకుంటున్నాము. ఈ సమయాన్ని మరొకసారి దేవుని వాక్య ధ్యానంలోనికి మీకు ఆహ్వానం తెలియపరుస్తున్నాను. మూలవాక్యంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాలు మనం కలిసి చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రవక్త యెషయాకి దేవుడు బయలుపరిచినటువంటి సంగతులు, సిలువను గూర్చిన ధ్యానం. ముఖ్యంగా ఇలాంటి దినాల్లో యేసు ప్రభు ఆయన మన భారములను భరించువాడు, ఆయన భరించి ఉన్నాడు. యేసుక్రీస్తు నీ భారములను భరించుచున్నాడు, ఆయన భరించి ఉన్నాడు. ఈ శీర్షిక ఆధారంగా ఈ మాటలు మీకు అందిస్తున్నాము. దేవుని వాక్యాన్ని మనం చూసినట్టయితే రమారమి 600 సంవత్సరాల పూర్వం యేసు ప్రభు వారి యొక్క రాకడకు ఆయన ఈ లోకంలో మానవుడిగా దిగి వచ్చినటువంటి ఆ సందర్భానికి 600 సంవత్సరాల పూర్వమే ప్రస్తుతం మనం చదివినటువంటి సంగతులు ప్రవక్త ఆమోజు కుమారుడైనటువంటి యెషయాకి దేవుడు బయలుపరిచినాడు. పాత నిబంధనలోని ప్రవక్తలలో ఒక అగ్రస్తులని ప్రవక్తగా చెప్పబడేటువంటి యెషయా గురించినటువంటి పరిచయము దాదాపు ప్రతి క్రైస్తవునికి కూడా తెలుసు. ఎందుకనగా యెషయా రాజుల మధ్య, ప్రజల మధ్య ప్రభువును ఒప్పుకున్నాడు. రాజులకు రాజైన మరి చక్రవర్తి అయినటువంటి సర్వ ప్రపంచాన్ని ఏకకాలంలో పరిపాలిస్తున్నటువంటి దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క మహిమను కనులారా చూచిన వాడై ఈ రోజు కూడా ఈ ప్రవచనాల ద్వారా ప్రభు తన దాసుడైనటువంటి యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. అంటాడు ప్రవక్త 6వ అధ్యాయం 1వ వచనం యెషయా గ్రంథంలో, మరి నేను ప్రభువును చూచితిని అంటాడు. ప్రభువును చూచిన అనుభవాన్ని ప్రవక్తల్లో కొంతమంది సూటిగా చెప్పారు, చాలా తక్కువ మంది వాళ్ళు విన్నారు. కానీ మరి మోషే ముఖాముఖిగా ప్రభువును చూచినని వాక్యం అంటా ఉంది. వారి ముఖాముఖిగా ప్రభుని ఎరిగినటువంటి ప్రవక్త ఇశ్రాయేల్లో ఇంతవరకు పుట్టలేదని దేవుడు మోషే గురించి పరిశుద్ధాత్ముడు వ్యాఖ్యానిస్తున్నాడు. ఆమోజు కుమారుడైన ప్రవక్త అయినటువంటి యెషయా జీవితాన్ని మీరు గమనిస్తే చాలా చాలా ఉన్నతమైన విలువలతో దేవుని యొక్క సేవను, దేవుని యొక్క రాజ్య పనులను చేయడం మరి యెషయా జీవితంలో చూస్తాం. కేవలము కుటుంబమే కాదు, సంఘమే కాదు, ప్రపంచమంతా కూడా దేవుని పనుల పట్ల ఈరోజు ఎంతో ఆశగలిగిన దినాల్లో మనం ఉన్నాము. యెషయా వలె మనం కూడా దైవ సంబంధమైన పనుల పట్ల అత్యంత ఆసక్తి కలిగి మనం పనిచేయవలసిన వారమై ఉన్నాం. కొత్త నిబంధనలో పేతురు గారి సంఘాన్ని చూస్తే వారు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారట. చెరసాలలో బందీగా ఉన్నటువంటి పేతురు కొరకై, తమ సంఘ కాపరి కొరకై, తమ ప్రవక్త కొరకై, తమ ఆత్మీయ నాయకుని కొరకై, ఆత్మీయ తండ్రి కొరకై ప్రజలు కన్నీళ్లతో వాచ్నట్ ప్రేరణతో కూడా చేస్తూ ఉన్నారు. ఆ రాత్రంతా వారి ప్రార్థనల యొక్క మూలాంశం ఏమిటంటే హతసాక్షిగా చేయబడవలసినటువంటి పరిస్థితులలో పేతురు యొక్క జీవితం ఉన్నది. పేతురుని ఎవరు రక్షించలేరు, ఓన్లీ ప్రార్థన తప్ప పేతురు జీవితంలో కాపాడగలిగింది, రక్షించగలిగింది అంటూ ఏదీ లేదు. ఆ ప్రజలందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం అడగాలనుకున్నా ప్రభుత్వమే స్వయంగా పేతురును చెరసాలలో పెట్టేసింది. అంటే రోమరాజ్యం యొక్క దాస్యపు శృంఖలాలలో పేతురును సాతాను పడేయాలని చూసి పడేసినాడు. అయితే దేవునికి స్తోత్రం, ఆ చెరసాలలో సంఘం యొక్క ప్రార్థనలు విన్న దేవుడు, పేతురు ప్రార్థనలు విన్న దేవుడు ఆ చెరసాలలో ప్రత్యక్షమయ్యాడు. శ్రమలలో ప్రత్యక్షమయ్యే దేవుడు, నిందల్లో, అవమానాలలో, కన్నీళ్ళలో, వేదనలలో మోషే తన జీవితంలో 40 సంవత్సరాల సౌఖ్యవంతమైన ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఐగుప్తు దేశం యొక్క ఘనమైనటువంటి ధనికమైనటువంటి రాజభోగాలన్నీ కూడా పొందినటువంటి సకల విద్యల్లో ప్రావీణుడైనటువంటి మోషే 40 సంవత్సరాల తర్వాత ఇంకో 40 సంవత్సరాలు మరి ఎంతో క్రూరమైనటువంటి, బహు చెడ్డదైనటువంటి, ఇంకా చెప్పాలంటే దాస్యపు పరిస్థితులలో చాలా చాలా భయంకరమైనటువంటి, తీవ్రమైన ఎండలు కలిగినటువంటి
ఉన్నటువంటి ఆ ప్రదేశంలో పరవాసిగా ఉంటున్నటువంటి పరిస్థితులు, ఆయన చాలా కష్టతరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నాడు. దేవుడు ఆ చెరసాల వంటి పరిస్థితుల మధ్య మోషేకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. అగ్ని వలన పొద మండుచుండని కానీ ఆ పొద కాలిపోలేదనే మాటను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అవును, ప్రభువు నీ శ్రమల మధ్య ఆయన్ని విడుదల చేసే దేవుడు. నీకున్నటువంటి కన్నీళ్ల మధ్య, నీకున్నటువంటి శత్రుబలం మధ్య, నేను బాధించేటువంటి శత్రువుల మధ్య, ఒకవేళ అది పేదరికమైన, ఒకవేళ సమాజంలో ఎదురయ్యేటువంటి భయంకరమైనటువంటి కష్ట నష్టాలైనా, ఒకవేళ నీ స్వజనుల వలన, లేక నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ రకమైన భయం చేతనే నువ్వు పీడింపబడుతున్న ప్రభు ఈ పూట మాట్లాడుతున్న మాట, ఆయన మండుచున్న పొద వద్ద మోషేకు ప్రత్యక్షమైన దేవుడు, పేతురుకు చెరసాలలో తన ప్రత్యక్షతనిచ్చిన దేవుడు, ఆయన మన మధ్య సజీవుడై ఉన్నాడు. వాక్యం అంటా ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగయుగములకు ఒకటే రీతిగా ఉండువాడు. ఆయన అన్ని కాలములలో తన యొక్క ప్రభావమును మహిమను ఆయన ఎల్లప్పుడూ చూపు దేవుడుగా ఉన్నాడు. కనుక నువ్వు భయపడవలసిన నిమిత్తం లేదు, నువ్వు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఆయన మరణ పర్యంతము మనల్ని నడిపించుటకు చాలని దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఆయన మన జీవితకాలం అంతా నడిపిస్తాడు, మరణ పర్యంతము నడిపిస్తాడు. ఒకవేళ సాతాను మన జీవితాల్లో ఎన్ని రకాలైన శ్రమలను తేజూచినా ఆయన కృప నుండి, ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపనేరదు. అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటున్నాడు కదా, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, కరువైనను, ఖడ్గమైనను, ఏదైనను కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన జీవితాల్లో ఈ గొప్ప ప్రేమతో మనల్ని బంధించినాడు. ఈ ప్రేమ మనుషుల వలన కలిగిన ప్రేమ కాదు కానీ దేవుని యొక్క స్వాస్థికమైన అద్భుతమైన ప్రేమ. ప్రతి మానవుని పట్ల దేవుడు చూపేటువంటి ఒక శాశ్వతమైన గొప్ప ప్రేమ, అగాపే ప్రేమ, దైవికమైన ప్రేమ, ఓ గొప్ప కటాక్షము, దయగలిగిన ప్రేమ. ఈ లెంటి దినాల్లో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలను ధ్యానిస్తుండగా మరింత ఎక్కువగా ఆయన ప్రేమను మనము ధ్యానించబద్దులమై ఉన్నాం. నీ శ్రమలకు వైపు ఉన్నాయి, పరిస్థితులు ఒకవేళ ప్రతికూలంగా ఉండవచ్చు, కానీ ఆయన ప్రేమ మనల్ని ఎంతగానో బలవంతం చేస్తూ ఉంది. దేవుని ప్రేమ మనల్ని ఎంతగానో పురికొల్పుతూ ఉంది. అందుకే ఈ కార్యక్రమం మీకు ప్రభు ప్రేమను బట్టి అందిస్తున్నాం. ఈ ప్రేమను మీరు కూడా వినాలని, ఈ ప్రేమలో మీరు ఇంకా వర్ధిల్లాలని, మీ సంఘములో, మీ సహవాసములో ఈ వాక్యం ద్వారా మీరు ఇంకా పోషింపబడి, బలపరచబడి, మీ సంఘములో కూడా మీరు ఒక మంచి పనిముట్టుగా ఉండాలని ప్రభు ఈ వాక్యం ద్వారా దేవుడు తన మాటలను సమస్త మానవాళికి అందిస్తున్నాడు. ఎందుకో తెలుసా కారణము? రాకడి దినాలు సమీపించినాయి. ఈ రాకడి దినాల్లో భయంకరమైన ఉత్పాతములు, ప్రమాదములు, భయంకరమైన భూకంపాలు, భయంకరమైన అలజడులు, యుద్ధములను గూర్చిన సమాచారం, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. అయితే ఇంకెందుకు అంతం రాలేదు తెలుసా? ఇంకా ఈ సువార్త అనేకులకు అందించబడాలి. రాజ్య సువార్త సకల దేశంలో అందరికీ కూడా అందించబడాలి. ప్రభు ఈ మాటలను, తాను చెప్పిన మాటలను ఈ దినాల్లో ప్రభు వాటిని పూర్తి చేస్తున్నారు, వాటిని ప్రభు జరిగిస్తున్నారు. మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడే కానీ మాలాంటి సాధారణమైనటువంటి వ్యక్తులు, సేవకులు కాదు. సేవకులు మాట్లాడలేరు, దేవుడు మాట్లాడతాడు. ఆయన తన ప్రజలతో, ఆయన తన ప్రజల మధ్య ఆయన మాట్లాడు దేవుడై ఉన్నాడు. ఆయన మోషేతో మాట్లాడాడు. మోషే ఆ సందేశాన్ని, ఆ మాటలను ప్రజలకు అందించడంలో వెనుకంజ వేయకుండా బహు శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి దేవుని కొరకు నడుస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి తన మాటలను ప్రభు మనతో అందించడానికి ఉద్దేశము, ప్రభు తన రాకడను మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ప్రభు అందుకే ఈ మాటలు మనతో జ్ఞాపకం చేస్తున్నారు. ప్రవక్త యెషయా 600 సంవత్సరాల క్రితమే మానవుడిగా ఆయన రాక యొక్క ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. ఏమిటి రాక ఉద్దేశము? దేవుని మాటలు మనం చూసినట్టయితే ఆయన మన రోగములను భరించను అంటున్నాడు. ఆయన రాక ఉద్దేశము మానవులందరి కొరకై, మనుషులందరి కొరకై. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత పాపములే కాదండి, రోగములు కూడా. మానవుడి ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము మనందరి యొక్క వేదనలను, మనందరి యొక్క పాపములను, మానవ జాతి యొక్క తాము మోయవలసిన, తాము భరింపవలసిన ఆ యొక్క శిక్ష విధంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సిలువలో ఆయన మోసిన వారై ఉన్నారు. ఆయన వాటిని భరించిన వాడై ఉన్నాడు. ఆయన భారవాహకుడు. అందుకే దావీదు అంటాడు కదా, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో తన రాకవలన ఉద్దేశాన్ని తెలియపరిచే అంశం ఏమిటంటే, ప్రభు తాను భరిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమతో ఈ శ్రమల మధ్య, కన్నిటి మధ్య, శోధనల మధ్య, జీవితంలో మనుషులు ఎవరు కూడా ఎత్తుకోలేని, మనుషులు ఎవరు కూడా మోయలేని మన భారాన్ని, ఒకవేళ మీ భారం ఈరోజు అది పాప భారం కాకపోయినా, ఒకవేళ మీ జీవితంలో ఆ భారము రేపటికి వచ్చిన భయమైనా, దిగులైనా, ఆర్థికమైన పరిస్థితుల్లో మీకు కలిగినటువంటి ప్రతికూల పరిస్థితుల వలన మీకు కలిగినటువంటి మరి భయము, ఆందోళన అయినా, లేక అనేకమైనటువంటి వ్యాధి బాధల చేత జీవితం అనేక రకాల శ్రమల చేత చిద్రమవుతుండగా, ఒకవేళ మీకు కలిగినటువంటి శ్రమలైనా ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు, నేను నీ భారమును భరించువాడను. అందుకే ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు కనుక నువ్వు ధైర్యంగా ఉండాలి. ప్రభు నీ భారాన్ని భరిస్తున్నాడు. లోకంలో మనుషులు కొంతకాలం వరకే భరిస్తారు. బైబిల్ అంటూ ఉంది, దేవుని వాక్యం అంటూ ఉంది, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే అంటున్నాడు. తల వెంట్రుకలు నెరిగి వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకుని వాడను నేనే
నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభు మన భారమును భరించువాడు. ఆయన అన్ని వేళలా నీ భారాన్ని భరిస్తున్నాడు. అది ఏ పరిస్థితుల్లో నీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా భారం ఎంతో కష్టంగా ఉంది, నా పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి, నీవే నన్ను భరించువాడవు, నీవే నాకు క్షమాన్నిచ్చువాడవు. ఆయన సన్నిధిని రాగలిగినట్టయితే ఆయన సిలువ నీడలో నీకు గొప్ప విడుదల, నీకు గొప్ప క్షమాపణ, నీకు గొప్ప ఆదరణ ప్రభు సిద్ధపరిచినారు. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇలాంటి పాపిని నన్ను ప్రేమిస్తున్నాడు. నా ఎద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసి వేయను అని ప్రభు అంటున్నారు. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదండి. నీకు తన చేతులెత్తి ఆయన మనస్ఫూర్తిగా నిన్ను పిలుస్తున్నాడు. బిడ్డ, నా వద్దకు నువ్వు తిరిగి రా అంటున్నాడు. బుద్ధిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడని ప్రభు అంటున్నాడు. ప్రభు చాలా సూటిగా మనతో మాట్లాడుతున్నారు. ఆయన మీతో సూటిగా మాటలు తెలియపరుస్తున్నారు. నా దగ్గరికి నువ్వు రా అన్నారు. జకయ్య అనేటువంటి వ్యక్తి ఎరికో పట్టణంలో యేసుప్రభుని చూసి వెళ్ళిపోవాలనుకున్నాడు. జకయ్య యేసుప్రభుని చూస్తే చాలు అనుకున్నాడు. కానీ యేసుప్రభు అనుకున్నాడు, జకయ్య నన్ను చూసిపోవడమే కాదు, జకయ్యలో నేనుండాలి, జకయ్య ఇంటిలో నేను నివాసం చేయాలి, నేను జకయ్య గృహాన్ని దర్శించాలి. టీవీ ముఖంగా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ముఖంగా మీ మధ్యలో ఈ మాటలు పంచుకుంటని ప్రభు సహాయం చేసినారు. దేవుని వాక్యం మీ మధ్యలో అందించబడుతుండగా, దేవుని సన్నిధి మీతో మాట్లాడుతుండగా, జకయ్యతో పలికిన దేవుడే మీతో కూడా పలుకుతున్నాడు. ప్రభు అన్నాడు, మేడి చెట్టు పైన కూర్చున్న జకయ్యతో, జకయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రభు రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. జక్కయ్యనేమో చూసి వెళ్ళిపోతే చాలు అనుకున్నాడు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద పదవిలో ఉన్నాడు. ఆయన సుంకపు గుత్తదారుడు, రోమన్ రాజ్యంలో ఒక మంచి ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు, పన్ను వసూలు చేసేటువంటి ఒక అధికారిగా ఉన్నాడు. ఆయనకున్న పనులు, ఆయనకున్న చెడ్డ పేరు, ఆయనకున్నటువంటి ఆ బిజీ షెడ్యూల్ ఆయన చాలా దూరంగా తీసుకొని పోతూ ఉంది. ప్రభు ఆయనతో సూటిగా మాట్లాడుతున్నాడు. అందులో ఆయన ప్రభు పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. జక్కయ్యకి ఆశ్చర్యంగా ఉంది. నా పేరు యేసుప్రభు వారికి ఎలా తెలుసు? యేసుప్రభు వారికి నా పేరు ఎవరు చెప్పారు? సూటిగా పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఈ సందేశం ద్వారా ప్రభు ఆయన మీ పేరు పెట్టి మీతో మాట్లాడుతున్నాడు. ఆయనకు సర్వము తెలుసు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు, ఈ రక్షకుడైన దేవుడిని మీతో మాట్లాడుతున్నారు. జక్కయ్యను పిలిచినటువంటి ప్రేమతోనే ఆయన మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు. నువ్వు త్వరగా దిగి ఉంటున్నాడు. చెట్టు మీద కూర్చున్న వారిని మెల్లగా దిగి ఉంటాం. మానవ నైజం ఏమిటంటే మెల్లగా దిగి ఉంటాం, మంచిదే. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు త్వరగా దిగు, నీకేం కాదు, నేను నిలబడ్డాను, సృష్టికర్త అయిన దేవుడను. జీవితంలో చాలా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రారంభంలో మీకు మనవి చేసినట్టుగా చాలా రకాల కష్టతర పరిస్థితుల్లో ఒకళ్ళ జీవితం సాగుతున్న ఈ శ్రేష్టమైన సమయాన దేవుని మాటలు మీరు వింటుండగా ఒక గొప్ప పిలుపు, ఒక గొప్ప ధైర్యం, ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప స్వస్థత, ఒక గొప్ప కనికరం ప్రభు మీ కొరకు చూపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రండి ఆయన సన్నిధికి. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చినాడు. జక్కయ్య సంతోషంతో చేర్చుకున్నాడు. పాపి అయిన మనిషిని యొద్ద ఎలా వెళ్ళాడు చూడండి. యేసుప్రభు అని అందరూ చెవులు కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళకి అదే పని, ఏ పని కూడా ముందుకు సాగుతూ ఉంటే వారికి ఇష్టం లేదు. యేసుప్రభు పక్కన ఉన్నటువంటి శిష్యులు, ముందున్న శిష్యులు ఈ 12 మంది దేవుని సేవ నిమగ్నమై ఉంటే ఆ పక్కన ఇంకో గుంపు కూడా ఉంది. ఆ గుంపు అని ఏంటంటే వ్యతిరేకమైన భాష, వ్యతిరేకమైన మాటలు. చాలాసార్లు సంఘాల్లో, కుటుంబాల్లో దైవ సేవ జరిగేటువంటి పరిస్థితుల మధ్య వ్యతిరేకమైన మాటలు చాలా కనబడుతూ వినబడుతూ ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మనవి చేస్తున్నాం. ఎందుకనగా జక్కయ్యతో ఉన్నటువంటి దేవుడు, జక్కయ్య ఇంటికి రావాలనుకున్న దేవుడు, ఆయన జక్కయ్యతో చెప్పాలనుకున్నవన్నీ చెప్పడానికి వస్తున్నాడు. జక్కయ్య మనసు నిండా ఆనందం ఉంది. చూసి వెళ్ళిపోతే చాలనుకుంటే ప్రభు సాక్షాత్ తన ఇంటికే వస్తున్నాడు. గొప్ప విందు చేసినాడు. యేసుప్రభును మాట్లాడనివ్వలేదు, ముందు తాను నిలబడి అంటున్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. యేసయ్యను చూసిన తర్వాత తనకు ఆస్తి, స్థిర చరాస్తులు ఇవి కూడా జక్కయ్యకి గొప్పవి కనబడలేదండి. ఆయన చాలా సంతోషంతో ప్రభువును చేర్చుకొని యేసుప్రభు వారి ముఖాన్ని కన్నులారా చూస్తున్నాడు. ఆయన సన్నిధిలో రక్షణను కన్నులారా చూస్తున్నాడు. బాలుడిని యేసువారు ఆ యొక్క చిన్న శిష్యుగా ఉన్నప్పుడు ప్రభువారిని మరియమ్మ, యోసేపులు వారి తల్లిదండ్రులు తీసుకొని వచ్చి ప్రభువారిని ఆ యొక్క దేవాలయంలో వారు నామకరణము సున్నతి చేయవలసిన సమయానికి వస్తున్నప్పుడు అక్కడ జరిగిన సమూహం మనందరికీ తెలుసు. సుమయోను వచ్చి, చాలా పెద్ద అయిన వృద్ధుడు, వయోవృద్ధుడు వచ్చి బాలయేసుని తన చేతుల్లోకి తీసుకుని అంటున్నాడు కదా, నేను రక్షణను కనులారా చూచి తిని. ద సేమ్ ఇక్కడ అదే జరుగుతూ ఉంది. జక్కయ్య కనులారా యేసు ప్రభును చూస్తున్నాడు. తన ధనం కేసు చూసుకుంటే, తనకున్నటువంటి భోగభాగ్యములు, తనకున్న సంపదల వైపు చూస్తుంటే ఇవేవి గొప్పగా కనబడలేదు. అందుకే అంటున్నాడు, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి యొద్ద ఏమైనా అన్యాయంగా తీసుకుంటే 4 times 4 పశ్చాత్తాపం అండి. ఒకంత కాదు, 4. ఎంత దయ, దేవుని మాటల పట్ల ఎంత మంచి మనసు ఆయనకుంది, ఎంతగా తనను తాను త్యాగం చేసుకుంటున్నాడు. ఈ శిలువ ధ్యానాల్లో దేవుని వాక్య మాటలు, దేవుని వాక్యపు వెలుగు మధ్య మన జీవితాలను కట్టుకుంటకై పరిశుద్ధాత్మ దేవుడి తరుణాన్ని మనకి ఇస్తున్నాడండి. ఏమిటో తరుణమో తెలుసా? మన యొక్క క్రియల పట్ల, మనకున్న ఇక ప్రాపంచికమైన జీవితం పట్ల, లోకానుసారమైనటువంటి మన యొక్క నడవడిక పట్ల నీవు ఈ దినమందు పశ్చాత్తాపడడం మొదలు పెడితే, 4 గంటలుగా నువ్వు పశ్చాత్తాపడితే నీవు అబ్రహాం కుమారుడు అవుతావు.
ఎవరో మరి పాపిగా చెప్పబడినటువంటి జక్కయ్య అనేకుల చేత చెడు స్థాయి లేకపోతే చెడు మాటలు దుర్భాష అనేకులు ఈ యొక్క జక్కయ్య గురించి మాట్లాడుతున్న వేళలో యేసుప్రభు వారు ఒక గొప్ప ఛాలెంజింగ్ వర్డ్, ప్రాఫిటికల్ వర్డ్ ప్రభు ఇస్తున్నారు. ఏంటో తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత సంతోషమండి! యేసుప్రభు వారు ఆయన అబ్రహాము కుమారుడుగా పిలుస్తున్నారు. చాలా శ్రేష్టమైన మాట. ప్రవక్తలకు ఇవ్వబడినటువంటి ఒక గొప్ప పిలుపు సాక్షాత్తు యేసుప్రభు పిలుస్తూ అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఒకవేళ మీ పాపములు ఎలాంటివైనా, మీరే స్థితిగతుల్లో ఉన్నా, ఇది ప్రభు దగ్గరికి మీరు రాగలిగితే, ఆయనని చేర్చుకోగలిగితే, మీ హృదయంలో మీరు ప్రభువుకు మాత్రమే మీ స్థానాన్ని ఇవ్వగలిగితే, కృపగల దేవుడు ఆయన మిమ్మల్ని భరించేవాడుగా ఉంటాడు. కేవలం మీ శ్రమలు, కన్నీళ్లు, వేదనలే కాదు, రోగములు కూడా, అనారోగ్యములు కూడా, అనేకమైనటువంటి వ్యసనములు కూడా. అందుకే ఆయన తన అనంతమైనటువంటి ఆనందము గల స్థానాన్ని తానే నిరాకరించి తాను వ్యసనాక్రాంతుడిగా మారాడు. ఆయన అన్నింటినీ కూడా విసర్జించి ఆయన సమస్త వైభవాన్ని విడిచిపెట్టి ఆ గొప్ప అద్భుతమైనటువంటి దివ్యమైన ఆరాధనల మధ్య ఆరాధించబడేటువంటి ఆ సౌఖ్యవంతమైనటువంటి పరలోక ఆ శ్రేష్టమైనటువంటి స్థానాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మానవుడిగా దిగివచ్చిన దేవుడండి ఆయన దిగివచ్చినాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకే తన్ను తాను అప్పగించుకొని ఆయన పాపుల స్నేహితుడిగా పిలువబడ్డాడు. దేవుని వాక్యం మనం చూసినట్టయితే మత్తయి సువార్త 11:19 చూస్తున్నాము. ఆయన పరలోక సహవాసమును తనకు తానికి విడిచి పాపుల స్నేహితుడైపోయినాడు. పాపుల మధ్యలో ఉన్నాడు. జక్కయ్య గురించి అందరూ ఆయన పాపి అంటున్నారు, వారి మధ్యలోకి వచ్చినాడు. మరి ఆ యొక్క కుష్ఠరోగి అయిన సీమోను గురించి మనం చూస్తుంటే, మరియా, మార్త, లాజరు వారి కుటుంబాల్లో మనం చూస్తుంటే ప్రభు వారి మధ్యలోకి వచ్చి వారి మధ్యలో నివాసం చేస్తున్న వారితో మాట్లాడుతున్నాడు. ఆయన పాపుల స్నేహితుడిగా పిలువబడ్డాడు. యేసుప్రభు పాపుల కొరకు వచ్చి ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని అసహించుకుంటాడు. బాగా వినాలి, ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని అసహించుకుంటాడు. పాపులుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి వారు విడుదల పొందాలి, రక్షణ పొందాలి, స్వస్థత పొందాలి. ఈ స్వస్థత కార్యాన్ని యేసుప్రభు వారు జరిగించడానికే ఈ లోకానికి మానవుడిగా ఆయన వచ్చినాడు. అది ఎలాంటి పిలుపు అనగా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి పిలుపు. లోకంలో మనుషులందరి కొరకే ఆ పిలుపు ఈరోజు ఇంకొను ధ్వనిస్తూ ఉంది. ఆనాడు కలువరి శిలువ పైన ధ్వనించిన ఆ పిలుపు మళ్ళీ ఈరోజు కూడా ధ్వనిస్తుంది ప్రసారం ద్వారా. నా యుద్ధకు రండి అనేటువంటి పిలుపు ప్రభు ప్రేమతో పిలుస్తున్నారు. అందుకే ఆయన పాపుల స్నేహితుడిగా పిలువబడ్డాడు. మళ్ళీ మనం గమనిస్తే ఆయన నిషేధించబడిన రాయిగా యూదులు ఆయనను, లేక ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు ప్రభును నిషేధించినారు. ఆయనను గౌరవించలేదు, ఆయన పట్టించుకోలేదు. ప్రభు తన మాటలు వారు తెలియపరుస్తుంటే వారు వారిని ఎగతాళి చేసినారు, గేలి చేసినారు. చాలా రకాలైనటువంటి చీత్కారము, కన్నీళ్లు, చాలా రకాలైనటువంటి మరి విధంగా వారు ప్రభువును చెడుగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. నిషేధించబడిన చోట ఆయన మూలకు తలరాయిగా మారినాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:7 మనం చూసినట్టయితే ఆయన దేవత్వం యొక్క తన నిత్య మహిమను తనకు తానే ఆయన పక్కన పెట్టి ఆయన ఒక నిషేధించబడిన రాయిగా కనబడ్డాడు. కానీ ఆయనే తలకు మూలరాయిగా చెప్పబడ్డాడు. ఎందుకనగా ఆయన లోకంలో మానవులందరి కొరకై ఒక మూలరాయిగా తానే ఒక శ్రేష్టమైనటువంటి బలిని మానవులందరికీ అర్పించడానికై యేసు మానవుడిగా దిగివచ్చినాడు. ఆయన ఒక దీన దాసుడుగా కనబడ్డాడు. ఆ గొప్ప వైభవాన్ని ఇందాక మీకు చెప్పినట్టుగా పరలోకములు విస్తారమైనటువంటి కోటానుకోట్ల దూతగణముల మధ్య, లెక్కింపలేనంత మహాజన సమూహ సందర్భం మధ్య ఆరాధించబడుతున్న దేవుడు దీనదాసుడిగా కనబడ్డాడు. ఆయన ఒక దాసునిగా కనబడ్డాడు. వాక్యం సెలవిస్తోంది ఫిలిప్పీ 2:7-8 ఆయన తనకు తాను తగ్గించుకున్నాడు. ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడండి. ఎంత తగ్గింపు కదా! దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుండగా సంపూర్ణమైన దేవుడిగా, సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దైవత్వాన్ని చూపువాడుగా ఈ లోకంలో కనబడుతూ కూడా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. ఈరోజు తగ్గింపు మన విశ్వాసములో ఒక భాగం కావాలి. ఒకవేళ లౌకికమైన జ్ఞానము, లౌకికమైనటువంటి ఆధిక్యతలు, ఆస్తిపాస్తులు, మిద్దెలు, మేడలు ఏ ఉన్నా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దయించి మీరు ఈ మాటలను తప్పక తీసుకోవాలి. యేసు ప్రభు యొక్క గొప్ప మాదిరిని ధ్యానం చేయాలి. ఆయన దీన దరిద్రుడిగా, దీన దాసునిగా, తగ్గింపు గలవాడుగా ఉన్నాడు. ఆయన తగ్గింపు మనకు గొప్ప మాదిరి. ప్రభు అంటారు కదండి, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఈ సూత్రం ప్రభు మనకు నేర్పినటువంటి పాఠం. అందుకే ఈ పాఠాన్ని కేవలం లెంటులోనే కాదండి, జీవితంలో అన్ని సమయాలలో, అన్ని సందర్భాల్లో కూడా ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతింపబద్దులమైనాం, మనం ప్రభువును ఘనపరచబద్దులమైనాం. ఆయన సిలువను మనము, శ్రమలను మనము బహుధైర్యముతో ఆది సంఘం ఎలా ఎదుర్కొన్నారు శ్రమల్ని, వారికి వెళ్ళినటువంటి శ్రమలు అవి ఇంత అంతా కాదు. బీభత్సమైన పరిస్థితుల మధ్య, భయంకరమైన పరిస్థితుల మధ్య శిష్యుల యేసుప్రభు వారి యొక్క పునరుత్థానం తర్వాత వారు బయట తిరిగి సువార్త ప్రకటింపలేని విధంగా వారు భయానికి లోనైనారు. కానీ ప్రభు కనీసం 8 సార్లు పునరుత్థానం తర్వాత తన ప్రత్యక్షత తన శిష్యులకు ప్రభు స్పష్టముగా, చాలా క్లియర్గా
ఆయన తన శిష్యులకు బోధపరిచి వారికి ప్రత్యక్షమై ఆయన వారితో మాట్లాడుతూ వారిని ధైర్యపరుస్తూ వచ్చినట్టుగా లేఖనం చెప్తోంది. నాట్ ఓన్లీ 8 times, 8 సార్లే కాదు, ఆయన రోజు ప్రత్యక్షమవుతున్నాడు. వాక్య స్వరూపి అయిన దేవుడు ఈరోజు ఈ పూట ఈ ప్రసారం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి, దేవుని మాటలు నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మితే చాలు, ఆయన మాటలు నమ్మితే చాలు. అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్ముట ద్వారా నీతిమంతులం అవుతున్నాం. అబ్రహాము జీవితాన్ని చూడండి, ఎంత ఉన్నతమైన పిలుపుతో దేవుడు పిలిచినాడో ఆ పిలుపులో తను దినదినం కూడా తన ఆత్మీయతను కట్టుకుంటూ నడుస్తున్నాడు. శరీరధారిగా వచ్చిన క్రీస్తును ఈరోజు మనం ప్రభు యొక్క ప్రేమను మనం నిజంగా గ్రహించి, మనం నిజముగా లోబడి, నీవు నిజంగా ఆయన ప్రేమను గుర్తించి, ఆయన ప్రేమకు నిజంగా నువ్వు సాక్షి ఉండడానికి ఇష్టపడితే కృపగల దేవుడు ఆయన నీ భారములను భరిస్తాడు, నీ రోగములను భరిస్తాడు, నీ వ్యసనములను వహించేవాడుగా ఉంటాడు. అందుకే ప్రవక్త రాస్తూ ఉంటున్నాడు యెషయా గారు, మన వ్యసనములను వహించను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతన్ని ఎంచితిమి. అద్భుతమైన సిలువ దర్శనం అండి. 600 సంవత్సరాల పూర్వమే ప్రభు యేసు తన సిలువ దర్శనాన్ని ప్రవక్త యెషయాకి ఇచ్చినాడు. ఆయన ఆ సిలువ దృశ్యాన్ని ఉన్నట్టుగా రాస్తున్నాడు. ఉన్నట్టుగా పత్రికా విలేకరులు ఎలాగైతే వారు చక్కగా ఉన్న విషయాన్ని చక్కగా ఏ విధంగా వారు చూసిన వాటిని ఏ విధంగా రిపోర్ట్ చేస్తారో, ప్రవక్త దైవ సంబంధమైన దర్శనములను యెషయా గ్రంథం 6:1 దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద దేవుని యొక్క ప్రభావమును, మహిమను గురించి వర్ణిస్తూ, కీర్తిస్తూ, ధ్యానిస్తూ, ప్రకటిస్తూ ఉన్నతమైనటువంటి ఆయన పిలుపుని గురించి మాట్లాడుతున్న ప్రవక్త ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన దేవుని యొక్క స్వభావ స్వరూపమును గురించి బహు శ్రద్ధగా, బహు విశ్వాసముతో, బహు నమ్మికతో, దేవునిందలి ఆ ప్రేమతో తన యొక్క సిలువ ధ్యానాన్ని, దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ యొక్క సిలువను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన అనుభవము కదా! ప్రవక్త దివ్యమైన పరలోక మహిమను దేవుడి లోకంలో మానవుడిగా దిగి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా అప్పగింపబడనై ఉన్నాడు, ఏ విధంగా కొట్టబడవలసి ఉన్నాడు, ఏ విధంగా శత్రువుల చేత, దుష్టుల చేత బాధింపబడవలసి ఉన్నదో వాటిని చాలా స్పష్టంగా, చాలా శ్రేష్టమైనటువంటి దేవుని ప్రేమను ప్రవక్త హృదయమార చూసి రాస్తూ ఉన్నాడు. మేము కూడా ఈ సంగతులు మీకు తెలియజేయడానికి చాలా ఇష్టపడుతున్నాం. యేసు ప్రభు యొక్క సిలువ దర్శనం ఇది మీ కొరకే, ఇది మన కొరకే, నా కొరకే, నీ కొరకే. అందుకే దర్శనాన్ని మనం ఈరోజు ఆయన ప్రేమను మనం గుర్తించాలి. ఈ సిలువ దర్శనములో, ఈ శ్రమ అనుభవాల మధ్య ప్రభు ఏ విధంగా మనల్ని దర్శిస్తున్నాడు, ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించి, ఏ విధంగా ప్రభు యేసు మనకు తనను తాను అప్పగించుకున్నాడు, ఆయన ఏ విధంగా మనకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఆయన నీ పాపములను క్షమించినవాడు, ఆయన నీ దోషములను భరించినవాడు. దావీదు కీర్తనకారుడు రాస్తాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకంత దూరపరిచి ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన మాట కదండి! ఆయన మన అతిక్రమం మనకు దూరపరిచిన వాడైన స్తోత్రం. అతిక్రమాలు, పాపాలు సముద్రం యొక్క అగాధంలో పడవేసిన వాటిని జ్ఞాపకం చేసుకొనడు. ఎంత శ్రేష్టమైన అనుభవం గమనించండి ప్రియులారా. ఆయన మన పాపములను, మన యొక్క దోషములను ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆఖరి మాటలు చదివి మనం ముగించుకుందాం. 53:5 యెషయా పుస్తకంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా! ప్రభు పొందిన దెబ్బల చేత స్వస్థత. ఆయన 1-40 గాయములు, ఆ యొక్క కొరడతో కొట్టబడి భయంకరమైన బీభత్సమైనటువంటి భయానకమైనటువంటి ఆ యొక్క కన్నీటి శ్రమల మధ్య, వేదనల మధ్య ప్రభు యేసు సంతోషంతో ఆయన సిలువను సహించినాడు. నీ పాపములు, నా పాపములు క్షమించడానికి, సర్వలోకం యొక్క పాపములను భరించడానికి. అందుకే ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఎలాంటి కక్ష కార్పణ్యాలకు, భయంకరమైనటువంటి ఎలాంటి ప్రతీకారాన్ని కోరనటువంటి ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, దైవికమైన ప్రేమ, ఒక గొప్ప స్వాస్థికమైన ప్రేమ. ఆ ప్రేమతో ప్రభు యేసు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నీ కుటుంబాన్ని పిలుస్తున్నాడు. ఈ ప్రేమలో నువ్వు నిలిచి ఉండి, ఈ ప్రేమలో సాగిపోతూ ప్రభు కొరకు నువ్వు ఎల్లప్పుడు కూడా ఓ ప్రకాశించేటువంటి నక్షత్రం వలె, వెలుగుచున్నటువంటి నక్షత్రం వలె, ఆకాశం మార్గాన జ్ఞానులకు త్రోవ చూపే నక్షత్రం వలె ఈరోజు ఈ నక్షత్రము నీవు, నేను, మనమే. ఈ నక్షత్రం ప్రజలందరికీ త్రోవ చూపాలి. రక్షకుడైన దేవుని యొక్క ప్రేమను అందరి కొరకు చూపించాలి. ఆ ప్రేమను చూపేటువంటి మందిరముగా, చూపేటువంటి స్థలముగా, చూపేటువంటి దేవుని బలిపీఠముగా నీ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ నీకున్నటువంటి గాయములు, నీకున్న మనోగాయములు, నీకున్నటువంటి శరీర గాయాలు, నీకున్నటువంటి జీవితంలో అనేకమైనటువంటి కష్టతర పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఉంది. నిరీక్షణ కలిగి ఉండు. ప్రభు నీ గాయములను ఆయన మాన్పుతాడు. ఆయన నీకు స్వస్థతని ఇస్తాడు, నీకు రక్షణని ఇస్తాడు. నువ్వు రక్షబడి ఉంటే ఇంకా ఉజ్జీవంతో ఆయనకు సాగిపోటు ఒక శక్తిని, బలాన్ని నా దేవుణ్ణి కలిగిస్తాడు. ఈయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన మన భారములను భరించువాడు. ఆయన నీ భారములన్నింటినీ భరించడానికి సిద్ధపడి అన్నిటి మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రక్షణ యొక్క ప్రేమను, ఈ గొప్ప దేవుని యొక్క మహిమను నీవు కనులారా గాంచాలని కోరుకుంటూ ఈ మా మాటలు ముగిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ఎంతో దయగల ప్రభువా, ఈ ప్రత్యేక సమయాన
మీ మాటలు మాకు మీరు వినిపించినందుకు స్తోత్రాలు. మీ సందేశం ద్వారా మీరు మా తెలుగు ప్రజానికానికి మీ ప్రేమ, శ్రేష్టమైన మీ శిలువ దర్శనాన్ని మీరు పంచిపెట్టినందుకు మీకు స్తోత్రాలు. గరుడమైన దేవ, మీ రాజ్య విస్తరణలో నీ ప్రజలను సాక్షులుగా చేయండి. మీరు పొందిన దెబ్బలు, మీరు పొందిన హింసలు, మీరు పొందిన దేవ అనేకమైనటువంటి ప్రభువా ఆ యొక్క చిత్కారం శిలువ మరణం ద్వారా మీరు మహిమపరచబడ్డారు. సమాధిని గెలిచి తిరిగి లేచినారు. మీరు మళ్ళీ మాకు రాబోతున్నారు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థనిచ్చి, మాకు విడుదలనిచ్చి రక్షించినారు. మీ ప్రేమకై స్తోత్రాలు. హృదయమారు మిమ్మల్ని కీర్తిస్తూ నీ ప్రజల యొక్క వ్యక్తిగతమైన, వారి కుటుంబపరమైన, వారి యొక్క విద్యాపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారము, జీవన సంబంధమైన, చేతివృత్తుల పరమైన ప్రతి అవసరత మహిమలో మీరు తీర్చండి. ఫిలిప్పీ 4:19 ప్రకారంగా మీ శ్రేష్ఠ వాగ్దానాన్ని నెరవేర్చండి. కోర్టు కేసులు ఉన్న వారిని, భయంకరమైన కన్నీళ్లు, వేదనలతో అనేక చిత్కారాల మధ్య కృషించి ప్రభు కృంగిపోతున్న వారిని, ఉద్యోగ దీవెన నాయన మరి లేని వారిని, వ్యాపార విషయాలు దీవెన లేని వారిని, దేవా మరి ఇంకా వివాహ విషయంలో దీవెన లేని మా ప్రియులను, అలాగే సంతానం లేనిటువంటి మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకోండి. సకల దీవెనలు మీ నామం పెట్టి కలిగించండి. ఎలాంటి మరింత క్రీస్తుని గూర్చిన సువాసన పరిమళభరితమైన దేవుని వాక్యంతో హృదయాలను మీరు వికసింపచేయండి. ప్రేక్షకులైన వారందరినీ కూడా మీరు దీవించండి. కార్యక్రమాన్ని ప్రసారం చేసిన కుటుంబాన్ని నిండారులుగా మీరు దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హృదయపూర్వక వందనాలు మీకు తెలియపరుస్తున్నాము. దేవుని మా కృపను బట్టి ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి ప్రభు సహాయం చేసినారు. నిజామాబాద్ జిల్లాలోని మరి నందిపేట పట్టణ కేంద్రంగా జూడాచార్య సంపూర్ణ స్వార్థ పరిచర్యలు మరి కొన్ని వందల మందికి ఆశీర్వాదకరంగా ప్రభు ఈ ఆరాధన జరిగిస్తున్నారు. అలాగే టీవీ పరిచర్య ద్వారా కూడా మేము కలుసుకుని ప్రభు మాకు సహాయం చేసినారు. మా పరిచర్యల కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియపరచండి. ఒకవేళ ప్రభు మీరు ప్రేరేపిస్తే ఈ కార్యక్రమాలను బలపరచడానికి మీరు స్క్రీన్ పైన చూపించబడుతున్న విషయాలను మీరు నోట్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్.